ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పదే పదే ఆయన పేరు. ఎక్కడ మతం గురించి చర్చ జరుగునో అక్కడ ఆయనే. కేరళకి వెళ్తే ఆయనే, కర్ణాటకలోనూ ఆయనే, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పేరే. కాంట్రవర్సీలు చేయడమే ఆయన నైజమా అన్నట్టుగా ఆయన మాట తీరు, విమర్శలో నడబడిక ఉంటుందన్నది విమర్శకుల విమర్శ. ఎస్, రామాయణంలో రాముడు రావణాసురుడి నుంచి మొదలు పెడితే నేటి రావణ్ వరకు ఆయన డిస్కస్ చేయని సబ్జెక్ట్ లేదు, విమర్శించని అంశం లేదు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శల పరంపర అన్స్టాపబుల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషయంలో కూడా ఆయన దూకుడు అన్లిమిటబుల్. వై దిస్ కాంట్రవర్సీ? ఒక్కో ఘటన ఒక్కో రాష్ట్రంలో జరిగిన చర్చ రచ్చ మాత్రం చివరికి ప్రకాష్ రాజ్ దగ్గరికే వచ్చి ఆగుతోంది. ఇది యాదృచ్ఛికమా లేక ఆయన ఎంచుకున్న సిద్ధాంతమా? అసలు ఆయన రాజకీయ సామాజిక ప్రయాణంలో పదే పదే కనిపిస్తున్న ఈ వివాదాల మధ్య ఏదైనా కామన్ ప్యాటర్న్ ఉందా? ఆరోపణలేంటి, వాస్తవాలేంటి చూద్దాం. ప్రకాష్ రాజ్ వెండి తెరపై అద్భుతమైన నటుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత. అంతవరకే. కానీ ఇప్పుడు టోటల్ పిక్చరే మారిపోయింది. దేశంలో ఎక్కడ మతం గురించి చర్చ జరిగినా, సనాతన ధర్మంపై వివాదం చెలరేగినా, రాజకీయ ప్రకంపనలు వచ్చినా, సోషల్ మీడియాలో వైరల్ అయినా హైలైట్ అవుతున్న పేరు ప్రకాష్ రాజ్దే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, హిందుత్వ రాజకీయాలపై ఆయన బహిరంగ విమర్శలు చేయడంతో తరచూ ఆయన పేరు హెడ్లైన్స్లో ఉంటుంది. జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. 5 సార్లు అరెస్ట్ అయి 3 దఫాలు బెయిల్ తెప్పించుకొని చివరికి గన్నవరంలో రాజద్రోహం కేసులో ఇరుక్కుని ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్న యూట్యూబర్ జోసెఫ్. ఇప్పుడు ఈ జోసెఫ్ అంశంపై ప్రకాష్ రాజ్ వరుస వీడియోలు విడుదల చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్, వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? ఇదంతా ప్రకాష్ రాజ్ కుట్రలో భాగమేనంటోంది కూటమి ప్రభుత్వ వాదన. ప్రకాష్ రాజ్కి జోసెఫ్కి లింక్ ఉందని ఓ ఆడియో క్లిప్ని కూడా ప్రజల ముందుంచారు మంత్రి కందుల దుర్గేష్. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, అంటే కొన్ని మనుషులకు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియా కన్నా. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి, మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి, నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి, మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. అయితే ఈ అంశంలోనే కాదు, గతంలో కూడా చాలా ఇష్యూస్లో ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హిందూ మత విశ్వాసాలపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ధర్మస్థల ఎపిసోడ్లో ప్రముఖంగా వినిపించిన పేరు ప్రకాష్ రాజ్దే. ధర్మస్థల కేసులో నిందితుడు మాస్క్ మ్యాన్ చిన్నయ్య ప్రకాష్ రాజ్పై సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అసలు ఈ కుట్రలో ప్రకాష్ రాజ్ హస్తం ఉందని, ఫండింగ్ కూడా చేశారని ఫోన్లో మాట్లాడానంటూ చిన్నయ్య ఆరోపించారు. అయితే చిన్నయ్య ఆరోపణలు ఇంతవరకు కన్ఫర్మ్ కాకపోయినా ప్రకాష్ రాజ్ పేరు రావడం అయితే సంచలనంగా మారింది. ఇదే టైంలో ప్రశ్న రావణ వెనుక కూడా ప్రకాష్ రాజ్ కుట్ర ఉందని కూటమి ప్రభుత్వం ఆరోపించడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వివాదాల్లో ప్రకాష్ రాజ్ పేరే వినిపించడం హాట్ టాపిక్గా మారింది. రాముడు లక్ష్మణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ధర్మస్థల వివాదంలోనూ ప్రకాష్ రాజ్కు లింక్ ఉందని ఆరోపణలు చేశారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత కేంద్ర ప్రభుత్వంపై వరుస విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలతో పలుమార్లు వివాదంలో ఇరుక్కున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, సిఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించారు. నిర్మాతలతో విభేదాలున్నాయి. గతంలో తెలుగు నిర్మాతల మండలి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బహుళ ఓటర్ ఐడి కేసులో కూడా వివాదాల్లో ఇరుక్కున్నారు ప్రకాష్ రాజ్.
2017లో పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ చేసిన వరుస వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ని పూర్తిగా మార్చేశాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, హిందుత్వ రాజకీయాలపై ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం ప్రారంభించారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం వరకు ప్రతిదీ జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. కానీ ఆయన విమర్శల్లో ఒకే రాజకీయ పక్షం, ఒకే సిద్ధాంతం లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి బాధ్యత అన్నది ప్రకాష్ రాజ్ వాదన. ప్రకాష్ రాజ్ మాట్లాడే విషయాల్లో మతమే కాదు, రైతుల ఉద్యమం, పౌరసత్వ సవరణ చట్టం, మణిపూర్ హింస, మీడియా స్వేచ్ఛ, ఎన్నికలు, విద్యా విధానం, భాషా రాజకీయాలు, ఇలా అనేక అంశాలుంటాయి. కానీ జాతీయ స్థాయిలో ఎక్కువ చర్చకు దారితీసిన అంశాలు మాత్రం మతం, హిందుత్వ రాజకీయ సంబంధించిన అంశాలే. ముఖ్యంగా ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన విమర్శలు ఎక్కువ హైలైట్ కావడంతో హిందూ వ్యతిరేకవాదిగా ముద్రపడ్డారు. ఇలా ప్రతి అంశంలోనూ ప్రకాష్ రాజ్ కలగజేసుకోవడం వివాదాలకు కేరాఫ్గా మారాడు. ఇంతకీ వివాదాలు ప్రకాష్ రాజ్ వెంట పడుతున్నాయా, లేక వివాదాల వెంటే ప్రకాష్ రాజ్ పరుగులు పెడుతున్నాడా? జస్ట్ ఆస్కింగ్ అని అంటున్నారు పరిశీలకులు.